అక్క జమ్మూ అండ్ కాశ్మీర్ మీరే వెళ్ళొచ్చు కదా, మీ హస్బెండ్ కి లీవ్ లేకపోతే ఏంటి, మీరే వెళ్ళండి అని చెప్పి నాకు భలే సజెషన్స్ ఇచ్చారు. ఆల్మోస్ట్ క్యాలెండర్ లో సగం నెలలు వెళ్ళిపోయింది. మా హస్బెండ్ ఇంటికొచ్చి 6 మంత్స్ అవుతుంది. ఈ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ని ఎలా డిఫైన్ చేయాలో కూడా అర్థం కాదు. మన చేతి నిండా ఫుల్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్, ఆలోచించే టైం కూడా ఉండదు. ప్రెసెంట్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను, హాలిడేస్ కదా అని చెప్పి. ఇంకా మా వాడైతే బ్లెస్సింగ్స్ తీసుకొని అమ్మమ్మ బాయ్ బాయ్ మా డాడీ వస్తున్నారని చెప్పేసి బయలుదేరాడు. ట్రైన్ దిగ్గానే రిసీవ్ చేసుకోవడానికి ఎప్పుడు నేను వెళ్ళేదాన్ని, ఈసారి అయితే హెల్త్ ఫుల్ గా అప్సెట్ అయిపోయింది. నువ్వు ఎక్కడికి రావద్దు, నేనే వస్తానన్నారు. సో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి నేను మా ఇంటి దగ్గరికి వచ్చాను, తన కోసం వెయిట్ చేస్తున్నాను. సో ఫైనలీ హీఈస్ బ్యాక్ టు హోమ్. ఈ 6 నెలల్లో మేము 60 సార్లన్నా మాట్లాడుకుని ఉంటామో లేదో. ఏదైనా బాగా అవసరం ఎమర్జెన్సీ అయితే తప్ప నేను కనీసం కాల్ కూడా చేయను. వచ్చేసరికి ఇంటి దగ్గర రెడీగా ఉన్నారు మా బుడ్డళ్ళు. అసలు ఇంకా మామూలు హ్యాపీనెస్ కాదు. వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందో మళ్ళీ తిరిగి వెళ్లే రోజు కూడా వచ్చేస్తుందని గుర్తొస్తే మళ్ళీ బాధేస్తుంది. రోజులు చాలా స్లోగా గడిస్తే బాగుండు అనిపిస్తుంది. ఇదే ప్రతి ఆర్మీ ఫ్యామిలీ